బీఆర్ఎస్ నేత కేకే సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీపాదాస్ మున్షిని కలిస్తే తప్పేంటి అని కేకే ప్రశ్నించారు. అవసరం ఉంటే సోనియా గాంధీని కూడా కలుస్తా అంటూ ఆయన వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి, బీఆర్ఎస్ నేత కేకే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యవహార శైలిని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? మాధురి, తెలంగాణ భవన్ లో ఇటు బిఎస్పీ సంఘం సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలందరూ కూడా ఇటీవల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరారు. ఆయన ఫాలోవర్స్ కూడా ఈ రోజు తెలంగాణ భవన్ లో జాయిన్ అవుతున్న క్రమంలో కేకే వాళ్ళకి కండువ కప్పడం అనేది ప్రధాన అంశంగా మారింది. వాస్తవానికి నిన్న కేకేతోనూ అదేవిధంగా గద్వాల విజయలక్ష్మితోనూ దీపదాస్ మున్షి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి దీపదాస్ మున్షి నిన్న కలిశారు. దాంతో ఇటు గద్వాల విజయలక్ష్మి మేయరు కేకే కూడా కాంగ్రెస్ లోకి వెళ్తారు అనేది కూడా బాగా ప్రచారించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కేకే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే కొంతవరకు ఆయన మాట్లాడుతూ తాను దీపదాస్ మున్షిని కలవడంలో తప్పేముంది, అవసరమైతే సోనియా గాంధీని కూడా కలవడం అనేది ఇది జనరల్ గా ఆయన మాట్లాడారా లేకపోతే పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నాను అని హింట్ ఇచ్చారా అనేది కూడా కొంతవరకు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో కొంచెం ఆసక్తి రేపింది. వాస్తవానికి ఆయన పార్టీలు వీడి కాంగ్రెస్ లోకి వెళ్తారు, ఇక భవన్ కి రారు అనేది అనుకున్న క్రమంలో ఇవాళ జరిగినటువంటి సికింద్రాబాద్ లోక్సభ నియోజక సమావేశంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరిగింది. అక్కడ కూడా ఆయన ఈ కార్యక్రమాలు పాల్గొన్నారు. అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్ కి వచ్చి ఇక్కడ పార్టీ నేతలకు పార్టీలు జాయిన్ అవుతున్న వాళ్ళందరూ కూడా కండువా కప్పినటువంటి కేకే కొంతవరకు అందరూ ఆసక్తికరంగా చూశారు. కేకే పార్టీలో ఉంటారా ఉండరా నిన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అనుకున్న తరుణంలో ఆయన వచ్చి పార్టీలోకి చేరే వాళ్ళందరికీ కూడా కండువాలు కప్పడంతో అక్కడ చాలా మంది కూడా చర్చించుకున్నారు. కేకే పార్టీ కండువా ఇక్కడ కప్పుతున్నారు, ఆయన ఇంకో మన కాంగ్రెస్ లోకి వెళ్ళి అక్కడ కండువా కప్పుకునే అవకాశం ఉందా అనేది. ఇదే సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతకుముందు చెప్పినట్టుగా దీపదాస్ మున్షిని కలిసిన తప్పేముంది, ఇక సోనియా గాంధీ కలుస్తాను అవసరమైతే అన్నారు. అంటే దీన్ని బట్టి ఆయన కాంగ్రెస్ లో వెళ్ళడం దాదాపుగా ఖరారైందనేది కూడా చర్చ జరుగుతుంది. ఇదే క్రమంలో బీఆర్ఎస్ లో జరిగిన కార్యక్రమాలు పాల్గొనడం కూడా కొంతవరకు గందరగోళానికి దారితీస్తుంది. సో 1-2 రోజుల్లో దీనికి తెరపడే ఈ అంశానికి తెరపడే అవకాశం అయితే కనిపిస్తుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.